హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మా వారు అయ్యప్ప మాల వేశారండి. సో ఇంట్లో చాలా బిజీగా ఉన్నాము. పూజలు, భిక్ష, భోజనాలు, వీటితోనే రోజంతా సరిపోతుంది. ఎంతో హాయిగా అయ్యప్ప పూజ చేసుకుంటున్నాము, మనశ్శాంతిగా చాలా శ్రద్ధగా చేస్తున్నాము. సడన్గా నాకు ఇంకొక అవకాశం వచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద్బాంధవుడు ఆ ఏడుకొండల స్వామి దర్శనానికి పిలిపించారండి. ఈ అవకాశం వచ్చినందుకు నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చెప్పలేని మాటల్లో. నిజంగా చాలా నెలలైపోయింది. ఆల్మోస్ట్ దాదాపు ఒక 1.5 year అయిపోతుంది స్వామిని దర్శనం చేసుకొని. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక ఎగిరి గంతేసి పొద్దుటే లేచి స్నానం చేసి నైవేద్యం చేసి అయ్యప్ప స్వామికి పూజ చేసుకున్నాక రెడీ అయ్యి నేను, మా పాప, మా వారు బయలుదేరామండి. ఒక మంచి డివైన్ ఫీలింగ్తో, ఒక స్పిరిచువల్ ఎమోషనల్ ఫీలింగ్తో బయలుదేరాము. ఎప్పుడెప్పుడు కొండకు చేరుతామా, ఎప్పుడెప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకుంటామా అని ఓం నమో నారాయణాయ అని పాటలు వింటూ, గోవిందా గోవిందా అని నామస్మరణ చేసుకుంటూ బయలుదేరాము. మధ్య మధ్యలో అయ్యప్ప స్వామి పాటలు కూడా వింటూ వచ్చాము. అయ్యప్ప స్వామి శంకరుడికి, విష్ణువుకి పుట్టిన కొడుకు. అలా తలుచుకుంటే కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందండి నాకు. అంటే మేము ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నాము. ఆయన తల్లి రూపమైన విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి నన్ను దర్శనానికి పిలిచాడా అనే ఒక మంచి డివైన్ పాజిటివ్ స్పిరిట్తో బయలుదేరాను. నిజంగా అదొక మంచి పాజిటివ్ సైన్ అనిపించింది నాకు. ఏదో మంచి జరగబోతుంది మన ఇంట్లో అన్న వైబ్రేషన్తో అందరం కూడా చాలా హ్యాపీగా కొండనైతే రీచ్ అయిపోయామండి. అక్కడ నేను చూపించే రథం అందరికీ గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఒకప్పుడు కొండకెళ్తే తప్పకుండా ఆ పార్క్కి వెళ్ళి ఆ రథం ముందర స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము, తర్వాత బంధువులు అందరు కలిసి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక పిక్ అయితే తీసుకునేవాళ్ళం. అలా చాలామంది కూడా చేస్తూ ఉంటారు. ఇక మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఒక 10 minutes దాకా మేము స్వామి ముందరే నిలబడుకొని ఉన్నామండి. నిజంగానే మా అదృష్టము అది. ఇన్నాళ్ళు స్వామి దర్శనం దొరకలేదు, స్వామిని చూడలేకపోతున్నాం అనే బాధ ఆ రోజుడితో తనివి తీరా చూశాక తీరిపోయిందండి. నిజంగా చాలా బాగా జరిగింది. మాటల్లో అస్సలు చెప్పలేను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనుకున్నాను. మా కుటుంబం అంతా కూడా చాలా బాగుండాలని, అందరూ కూడా హెల్దీగా ఉండాలని స్వామిని వేడుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇక మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తే ఈరోజు నేను మీతో కలిసి మాట్లాడాలనుకునేది ఏంటంటే హౌస్ వైఫ్స్ గురించి అండి. ఈ మధ్య నేను మా ఫ్రెండ్స్, కొలీగ్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటే వర్కింగ్ ఉమెన్ బెటరా, హౌస్ వైఫ్స్ బెటరా, ఎవరికి పని తక్కువ, ఎవరికి పని ఎక్కువ అనే ఒక చర్చ వచ్చిందనమాట. దాని మీద నేను కూడా ఆలోచన మొదలుపెట్టానండి. నిజంగా ఎవరికి పని ఎక్కువ అంటే, నిజంగా ఓవరాల్గా ఆలోచిస్తే విమెన్కే పని ఎక్కువ అండి. ఇంట్లో ఆడవాళ్ళకి 100% పని ఎక్కువే అండి, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అది వర్కింగ్ ఉమెనా, హౌస్ వైఫ్సా అని కాదు. విమెన్కి ఖచ్చితంగా పని ఎక్కువే, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, పొద్దున్న లేచాను, అయ్యప్ప కోసం నైవేద్యం చేశాను, పూజలో పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి 6 o'clock మేము ఇంట్లో నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి వచ్చాము. ఏమీ తినలేదు మధ్యలో. నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో పాటు స్ట్రెయిన్ అయ్యాను. బట్ ఇంటికి వస్తూనే రిలాక్స్ అవ్వాలా అని అనుకోలేదు నేను. వెంటనే మళ్ళీ భర్తకి అంటే మా స్వామికి ఏం పెట్టాలి, తర్వాత పిల్లలకి ఏం పెట్టాలి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అని మళ్ళీ పనిలోకి దిగిపోయాను. సో ఈవెన్ నేను రెడీ అయిన జ్యువెల్స్ తీయలేదు, డ్రెస్ మార్చుకోలేదు. వెంటనే అదే అటైర్తోనే అదేలాగా కిచెన్లోకి వెళ్ళిపోయాను, పని మొదలు పెట్టేశాను. అఫ్కోర్స్ నాకు మెయిడ్ ఉంది, మెయిడ్ ఏమో పై పనులన్నీ చేసుకు వెళ్తుంది. ఇన్ కేస్ మెయిడ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మెయిడ్ లేకపోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్స్ అన్నా పని అనేది మాత్రం కంపల్సరీ వాళ్ళకు ఉంటుందండి. అరే ఈరోజు లంచ్ బయట తిందాంలే అని రిలాక్స్డ్గా కూర్చోనే విమెన్ చాలా తక్కువగా ఉంటారు. మళ్ళీ పనిలోకి దిగిపోయి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ రెడీ చేసుకోవడం, వంట చేసుకోవడం. సో డెఫినెట్గా విమెన్ అనే వాళ్ళకు స్ట్రెయిన్ అనేది ఉంటుంది. అలాంటి ఉమెన్ ఏం కోరుకుంటారంటే భర్త దగ్గర నుంచి కానీ, పిల్లల దగ్గర నుంచి కానీ ఒక చిన్న
సైన్ ఆఫ్ అప్రిసియేషన్ కోరుకుంటారు. అమ్మ మా కోసం చాలా కష్టపడతా ఉంది, అమ్మకు మేము హెల్ప్ చేస్తాం అని పిల్లలు రావచ్చు. వీళ్ళు వెజిటబుల్స్ కట్ చేసి ఇస్తుంటే అమ్మ వండి పెట్టచ్చు. లేదా హస్బెండ్ రావచ్చు, కొంచెం ఆమెకు వర్క్లో కోఆపరేట్ చేయొచ్చు, తనకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఆమె ఎందుకు చేయాలని కూర్చునే వాళ్ళు 80% ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా మారాలండి. ఇంట్లో ఆవిడ పనిచేస్తుంది అంటే తన కోసం కాదు, భర్త కోసం, పిల్లల కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం తను పనిచేస్తోంది. హ్యాపీగా తను కూడా ఏ స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకొని తినేయచ్చు. కానీ ఎందుకు చేస్తోంది? 10 పైసలు మిగలబెట్టడానికి చేస్తోంది. ప్లస్ మనం మన పిల్లలకు, మన భర్తకు మంచి హైజీన్ ఫుడ్ ఇవ్వాలా అనే ఒక ఇంట్రెస్ట్తో చేస్తోంది. అది గమనించి పిల్లలైనా భర్త అయినా ఆ లేడీకి సహకరిస్తే చాలా బాగుంటుందండి. కోఆపరేట్ చేయకపోయినా వాళ్ళను క్రిటిసైజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కొంతమంది అంటారు, ఏం పని చేస్తున్నావు నువ్వు ఇంట్లో? నువ్వు ఖాళీగానే కదా కూర్చుంటావు, మేము పొద్దున్న లేసి జాబ్కి వెళ్ళిపోతున్నాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు, పొద్దున్న వెళ్తే మేము సాయంత్రం కష్టపడి తిరిగి వస్తాం, నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏదో 2 రకాల వంటలు చేసి పెట్టి టీవీ చూసుకుంటూ ఉంటావు అంటారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? పొద్దుట మీరు వెళ్ళేటప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీ బాత్రూమ్ ఎలా ఉంటుందో చూసుకోండి, మీ బట్టలు ఎక్కడ ఉంటాయో చూసుకోండి. ఇవి మీరు తిరిగి వచ్చేటప్పుడు ఇల్లు ఎలా ఉంటుందో మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇల్లు నీట్గా చిమ్మేసి మాప్ పెట్టి చక్కగా నీట్గా ఉంటుంది. విడిచిన బట్టలు ఒక మూల పడేసి వెళ్ళిపోతారు. అవన్నీ క్లియర్ చేసి, వాష్ చేసి, డ్రై చేసి, ఐరన్ బట్టలు వస్తే అవన్నీ మీ కప్బోర్డ్స్లో సర్ది చక్కగా నీట్గా పెడతారు. మీ పిల్లలకు ఒక రకం, మీరు చెప్పిన ఇంకొక రెసిపీ, ఇవన్నీ కూడా టేస్టీగా వండి పెట్టేది ఎవరండి? మీ భార్య. ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఇంకా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారే, మీరు ఏం పనులు చేసి అలసిపోతున్నారని తిట్టే మగాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ పిల్లలు కూడా అండి. అలా కాకుండా స్మాల్ లాజిక్ అండి. అమ్మను కానీ భార్యను కానీ, నువ్వు చాలా బాగా మాకు హెల్ప్ చేస్తున్నావు, మాకు టేస్టీ రెసిపీస్ చేసి పెడుతున్నావు, మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటున్నావు అని పొగిడితే చాలండి. షీ విల్ బి వెరీ హ్యాపీ. సో ఈ చిన్న లాజిక్ని మిస్ అవ్వకండి. నేను కూడా మా వారి కోసం, మా పిల్లల కోసం టేస్టీ ఫుడ్ చేసి పెట్టాను. వాళ్ళు కూడా నా కుకింగ్లో హెల్ప్ చేశారు. మంచిగా అన్నీ చేసి పెట్టాను. వాళ్ళు కూడా నన్ను మెచ్చుకున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ. సో నేను చెప్పిన ఈ మెసేజ్ మీకు నచ్చి ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. బాయ్ బాయ్.